నమస్కారం సార్. నమస్తే సార్, కేసీఆర్ గారికి హైకోర్టు షాక్ ఇచ్చింది సార్. విద్యుత్ అవకతవకలు జరిగాయి కదా, దానిపైన ఎంక్వైరీ కమిషన్ వేశారు ఒకటి. అయితే ఎంక్వైరీ కమిషన్ ఆపాలని చెప్పేసి ఆయన కోర్టుకు వెళ్తే అందుకు హైకోర్టు అయితే ఒప్పుకోలేదు. మరి ఇప్పుడు ఏం జరగచ్చు అంటారు సార్? కేసీఆర్ మీద రకరకాల కేసులు మొదలైనవి. ఒకటేమో కాళేశ్వరం మీద విచారణ కమిషన్ అది స్టార్ట్ అయింది. దాంతోపాటు అసలు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఫస్ట్ చేసిన పని ఈ విద్యుత్ రంగాన్ని సమీక్షించారు. సమీక్షించి 85,000 కోట్లు అప్పులు ఉన్నాయి, ఇది చాలా పెద్ద మొత్తం, దీన్ని ఇప్పటివరకు దాచిపెట్టారని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. సో ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపించింది ఏంటంటే కేసీఆర్ విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగాయి, అవసరం లేకున్నా కూడా పెద్ద ఎక్కువ రేట్లు పెట్టి ఛత్తీస్గఢ్ దగ్గర కొన్నారు అనేది నెంబర్ 1 అభియోగం. నెంబర్ 2, యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ వాటికి కూడా ఆ నిర్మాణాల్లో కూడా అవకతవకలు జరిగాయి అనేది సెకండ్ అలిగేషన్. సో వీటికి సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేశారు జ్యుడిషియల్ ఎంక్వైరీ. సో ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆల్రెడీ విచారణ ప్రారంభించింది, కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది. సో దాని మీద కేసీఆర్ హైకోర్టుకు వెళ్ళారు. ఇది ఈఆర్సీ తీర్పు మేరకే మేము కొన్నాము, దాంతో ఒప్పందం మేరకే. ఈఆర్సీ తీర్పు మీద జ్యుడిషియల్ కమిషన్లు ఎంక్వైరీలు వేయడానికి లేదని తెలిసినా కూడా కావాలని వేశారు. సో ఎంక్వైరీని ఆపండి అని కోర్టుని అడిగారు. బట్ కోర్టు కేసీఆర్ తరఫున ఆర్గ్యూ చేసిన ఆదిత్య సోంది అనే అడ్వకేటు వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. ఎలక్షన్ ఎందుకు వేయకూడదు, జ్యుడిషియల్ కమిషను వేస్తారు, వాళ్ళు రేపు రిపోర్ట్ వస్తుంది, రిపోర్ట్ వచ్చినాక అసెంబ్లీలో పెడతారు, పెట్టినప్పుడు అప్పుడు మీరు మాట్లాడండి. సో ఇప్పుడే అసలు ఎంక్వైరీని వద్దని మీరు ఎలా చెప్తారు? ఒక ప్రభుత్వం గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని తెలిసి అనుకున్నప్పుడు ఎంక్వైరీ వేయచ్చు కదా అనేది హైకోర్టు అడిగింది. దాంతో కనీసం యాక్చువల్గా ఈరోజు ఆయన కమిషన్ ముందు హాజరవ్వాల్సింది కేసీఆర్ 27వ తేదీ, కనీసం ఒక్కరోజు పోస్ట్పోన్ చేయమని రిక్వెస్ట్ చేశారు. కానీ దానికి కూడా హైకోర్టు ఒప్పుకోలేదు. కమిషన్ మిమ్మల్ని ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీరు వెళ్ళాల్సిందే అని చెప్పారు. అయితే ఈ సందర్భంగా కేసీఆర్ చాలా ఆరోపణలు కూడా చేశాడు కమిషన్ మీద. కమిషన్ కావాలని ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ అని అనిపిస్తుంది, నన్ను 15వ తేదీ వాయిదాకి విచారణకు రమ్మని లేదా లేక సమాధానాలు ఇవ్వమని నాకు పంపించారు. నేను ఇచ్చే లోపలే 11వ తేదీ జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వంలో ఈ విద్యుత్ రంగంలో అనేక అవకతవకలు జరిగాయని ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాతో ఎలా మాట్లాడతారు? సో ఏదైనా ఉంటే నివేదికని ప్రభుత్వానికి సమర్పించడం వరకే ఆయన పని. సో క్లియర్గా ఇది పొలిటికలీ మోటివేటెడ్ అనేది కేసీఆర్ తరపున అడ్వకేటు వాదించారు. బట్ కోర్టు అవన్నీ పరిగణలోకి తీసుకోకుండా వాయిదాకైతే ఒప్పుకోలేదు, కమిషన్ని ఆపడానికి కూడా కోర్టు ఒప్పుకోలేదు. బట్ మళ్ళీ ఫ్రైడేకి రేపటికి ఇది వాయిదా వేశారు. రేపు ప్రభుత్వ అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి రేపు వాదన వినిపిస్తారు ప్రభుత్వం తరఫున, దీనికి సమాధానాలు వినిపిస్తారు అన్నమాట. సో ఇది జరిగింది. అంటే కేసీఆర్కు ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీని ఎదుర్కోక తప్పదు. ఈరోజు ఖచ్చితంగా ఆయన జ్యుడిషియల్ ఎంక్వైరీ ముందు హాజరవ్వబోతున్నారు. హాజరవ్వకుండా ఉండే మార్గం ఆయనకేం లేదు. ఒకవేళ ఉన్న సుప్రీంకోర్టుకు పోవాలనుకున్నా కూడా టైం సరిపోదు, కాబట్టి ఖచ్చితంగా హాజరవ్వాల్సింది ఆయన. సో చాలామందికి వచ్చే డౌట్లు ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ని వేధించాలన్న ఉద్దేశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం ప్రతి ప్రభుత్వము గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద విపరీతంగా ఫోకస్ పెట్టడం, గత ప్రభుత్వంలో ఉన్న నాయకులను వేధించడం అనేది వెరీ వెరీ కామన్. ఇవాళ గతంలో జగన్ చంద్రబాబును వేధించాడు, అంతకుముందు చంద్రబాబు జగన్ వేధించాడు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు జగన్ వేధిస్తున్నాడు. రివెంజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అట్లాగే కేసీఆర్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టాడు. రేవంత్ రెడ్డి అక్రమ ఆస్తులు వ్యవహారాలు వీటి మీద TV9 లాంటి దాంట్లో విపరీతం కథనాలు వచ్చాయి. ఒక దొంగ, ఒక కబ్జా కోరు అన్నట్టుగా రేవంత్ రెడ్డిని ఫోకస్ చేశారు. తర్వాత అర్ధరాత్రి అరెస్టులు చేశారు, వాళ్ళ కూతురు పెళ్ళి ఉంటే కూడా ఆయన్ని బయటికి పంపించలేదు. ఇలాగా రేవంత్ రెడ్డిని కావచ్చు ప్రత్యర్థులంతా కూడా కేసీఆర్ వేధించాడు. ఓన్లీ పొలిటికల్ పార్టీలో వాళ్ళనే కాదు, సివిల్ సొసైటీలో ఉన్న అనేక మంది నాయకులు కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలు కావచ్చు, చివరికి
తెలంగాణ సాధించుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించిన కోదండరామరెడ్డి లాంటి వాళ్ళని అనేకసార్లు అరెస్టులు చేయడం, హౌస్ అరెస్టులు చేయడం, బలవంతంగా పోలీసు వెహికల్స్ ఎక్కించడం, ఇలాంటి వేధింపులకంతా పాల్పడ్డాడు. అట్లాగే చాలా ప్రజా సంఘాల సభ్యులపైన ఊపా కేసు లాంటివి అంతా కూడా పెట్టి చివరికి హలగోపాల్ మీద కూడా ఊపా కేసు పెట్టాడు. అంటే ఊపా అనేది అన్లాఫుల్, ప్రివెన్షన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్టివిటీస్. సో అంటే క్లియర్గా ఎటువంటి డిసెంట్ అంటారు, అసమ్మతిని కేసీఆర్ సహించలేదు. మందాకృష్ణ మాదిగని జైల్లో పెట్టించాడు. తర్వాత ఆయన తిన్మార్ మల్లన్న లాంటి జర్నలిస్టులు జైల్లో పెట్టించాడు. అసలు జర్నలిస్టులను వేధించడంలో కాశ్మీర్ తర్వాత సెకండ్ హైయెస్ట్ తెలంగాణలోనే జరిగింది. అంటే ఆ స్థాయిలో కేసీఆర్ నిర్బంధాన్ని తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద ప్రయోగించాడు. తన వైపు ఉంటే ఓకే, తన వైపు లేకపోతే వాళ్ళంతా వేధించడం. చివరికి తన పార్టీలో వాళ్ళని కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్లు చేసి వాళ్ళని భయపెట్టడం, వాళ్ళ మీద నిఘా పెట్టడం అన్నీ జరిగాయని ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్న పోలీస్ ఆఫీసర్లు కన్ఫెషన్ రిపోర్ట్లో చెబుతున్నారు. సో ఆ స్థాయిలో ఈయన చేసినప్పుడు ఖచ్చితంగా ఈ నిర్బంధానికి గురైన, వేధింపులకు గురైన, జైలుకి వెళ్ళిన రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు గవర్నమెంట్లో సీఎం అయినాక వాళ్ళు ఎందుకు గమ్మునుంటారు? గత ప్రభుత్వంలో అవకతవకల మీద పెడతారు. ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా అవకతవకలు లేకుండా చేయకుండా, కరప్షన్ లేకుండా ఎవరూ ఇవాళ లేరు. మోడీ లాంటి వాళ్ళు వ్యక్తిగత కరప్షన్ లేకపోయినా అదానీలు, అంబానీలు మోడీ తర్వాత ఏ స్థాయిలో గ్రో అయ్యారో అందరికి చిన్నపిల్లలను అడిగినా చెప్తారు. అంతకుముందు అసలు అదాని పేరే తెలిసేది కాదు మనకు. అందుకని ఇద్దరు గుజరాతీలు ఇంకొక ఇద్దరు గుజరాతీలకి దేశాన్ని అమ్మేస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి మోడీ నేను తినలేదు అంటున్నాడు, కానీ వేరే వాళ్ళు తింటున్నా నువ్వు ఎంకరేజ్ చేయడం అంటే అదే కదా. కాబట్టి ఇవాళ ఏ ప్రభుత్వం అయినా కరప్షన్ లేని ప్రభుత్వం లేదు. యాక్చువల్గా డెవలప్మెంట్ ఉందంటేనే కరప్షన్ ఉంది ఎక్కడైనా. చైనా లాంటి సింగిల్ పార్టీ దేశాల్లో కూడా కరప్షన్ మీద విపరీతంగా చర్చ జరుగుతుంది. అక్కడ పార్టీ కరప్షన్ ఎట్లా ఉందని మెక్మాఫియా లాంటి, బీబీసీ జర్నలిస్టు మెక్మాఫియా లాంటి పుస్తకాల్లో చాలా డీటెయిల్గా చైనా కరప్షన్ గురించి రాశారు. సో అలాగా ప్రతి దేశంలో కూడా అభివృద్ధి చెందే దేశాల్లో కరప్షన్ అనేది వెరీ వెరీ కామన్. మన ఇండియాలో చూసుకున్నప్పుడు ఎలక్షన్స్లోనే కోట్లు పెట్టి వాళ్ళు ఓట్లు కొనుక్కుంటున్నారు ఒక రకంగా. సో కొనుక్కుంటున్నప్పుడు మళ్ళీ ఆ డబ్బులు ఎక్కడ సంపాదించాలి? సో తమ ప్రభుత్వం వచ్చినప్పుడు వివిధ పథకాలు, వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీలు చేసి దాంట్లో సంపాదించాలి. కేసీఆర్ వచ్చినా ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందంటే పవర్ కట్స్ అనేవి లేకుండా చేశాడు. అంతకుముందు పవర్ ఉత్పత్తి అనేది ప్రధానంగా ఆంధ్రాలో ఉండేది. సో తెలంగాణలో ఉత్పత్తి లేదు. అందుకనే కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా తెలంగాణ వస్తే ఇది అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పాడు. ఆ పరిస్థితి రాకుండా కేసీఆర్ చూసుకోగలిగాడు. అలాగే రైతులకి వాటర్ అందించగలిగాడు. ఎందుకంటే తెలంగాణలో అన్నీ కూడా నదులన్నీ కూడా భూభాగానికి పైన ఉంటాయి. సో ఎత్తిపోతల స్కీముల కింద రావాలి. అందుకే కాళేశ్వరం లాంటి పథకాలని, ప్రాజెక్టులని కట్టాడు. సో మిషన్ భగీరథ తాగునీటి కోసం ఇలాగా నీటిని అందించాడు. పంటల విస్తీర్ణాన్ని పెంచాడు. యాకరేజ్ అంటారు, అంటే పండించే విస్తీర్ణాన్ని విపరీతంగా పెరిగింది. దానివల్ల ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ కావచ్చు, కమర్షియల్ క్రాప్స్ కావచ్చు విపరీతంగా పెరిగాయి. ఇవన్నీ ఖచ్చితంగా కేసీఆర్ సాధించిందే. బట్ ఆ క్రమంలో ఖచ్చితంగా ఎంతో కొంత అవినీతి జరుగుండొచ్చు, జరగదని ఎవరు చెప్పలేరు. సో మామూలుగా ఏంటంటే ఇవాళ ప్రజలు కూడా ఏంటంటే మనకి ఏమన్నా ఉపయోగం జరిగిందా, అభివృద్ధి జరిగిందా అనేది చూస్తున్నారు. కానీ కరప్షన్ అనేది సెకండరీనే వాళ్ళకి. కాకపోతే దాన్ని ఉపయోగించుకొని ప్రతీకారం తీర్చుకోవడం ఒకటైతే, రెండవది బీఆర్ఎస్ని నేలమట్టం చేయాలనేది ఇవాళ రేవంత్ రెడ్డికైనా బీజేపీకైనా ఉన్న టార్గెట్. ఎందుకంటే బీఆర్ఎస్ బలహీనంగా ఉంది కాబట్టి ఇప్పుడు గట్టిగా దెబ్బ కొడితే బీఆర్ఎస్ పోతుంది. సో కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని వీళ్ళని జైల్లో పెట్టేస్తే దానికి నాయకత్వం అనేది పోతుంది. ఎప్పుడైనా రిజర్వ్ పార్టీలో పరిస్థితి ఏంటంటే ఆ నాయకులు ఒక ఫ్యామిలీ నాయకత్వం ఉంటుంది. ఎక్కడైనా జగన్ అయినా, చంద్రబాబు అయినా, ఇక్కడ కేసీఆర్ అయినా ఆ నాయకత్వం ఉంటుంది. కాబట్టి ఆ నాయకత్వాన్ని జైల్లో పంపించో ఇంకోటో చేస్తే కేడర్ వేరే ఆల్టర్నేటివ్ నాయకత్వం ఉండదు, పార్టీని నడిపే పరిస్థితి ఉండదు. మనం చూసాం చంద్రబాబు జైలుకి వెళ్ళగానే ఒక దిక్కుతోచని స్థితిలోకి తెలుగుదేశం వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి కూడా అదే, ఈ హ్యాస్ టు ఫేస్ ఇట్. అందువల్ల ఆయన కోర్టుల్లో ఏమన్నా న్యాయం జరుగుతుందని కోర్టులు కూడా చూస్తున్నాడు. కానీ
కోర్టులు కూడా లీగల్ ప్రొసీడ్ అవుతాయి, లీగల్గా ప్రొసీడ్ అవుతాయి, రాజ్యాంగాన్ని ఫాలో అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి పైన కమిషన్ వేస్తే కమిషన్ వేయకూడదని చెప్పదు కదా కోర్టు. కాబట్టి అది ఆయనకు కూడా తెలిసి ఉండొచ్చు, తెలియదని కాదు, బట్ ఎక్స్పోజ్ చేయడం ఒకటి ట్రై చేద్దాం అనేది అనుకొని ఉండొచ్చు. ఏదేమైనా కేసీఆర్కి ఒక షాక్ అని చెప్పాలి. ఆయన కమిషన్ని దీన్ని ఎదుర్కోవాలి ఖచ్చితంగా. ఆల్రెడీ అవకతవకలని జస్టిస్ నరసింహారెడ్డి చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ఈ కేసులో జైలుకు పోయే అవకాశం కూడా ఉంది.